హాయ్ అండి, అందరికీ హ్యాపీ పొంగల్. నేను ఈ సంక్రాంతికి మా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేశాను. పల్లెటూర్లలో అయితే కల్లాపి చల్లి ముగ్గు పిండితో మంచిగా అందులో వరిపిండి కలిపి ముగ్గు వేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు. సిటీలలో మనకు అవన్నీ దొరకవు కదండి. సో నేను ఈ విధంగా సింపుల్గా వేశాను. నేను మా పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోసానో ఈ వీడియోలో చూపిస్తాను. అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు, ఎన్ని సంవత్సరాల వరకు పోస్తారు, ఏ టైంలో పోస్తారు, పోసిన భోగి పళ్ళను ఏం చేయాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా భోగి పళ్ళను ఎలా కలుపుకోవాలి అంటే, ఒక పెద్దటి తాంబాలం లాంటిది తీసుకొని అందులో రేగి పళ్ళను, నానబెట్టిన శనగలను, అక్షింతలను, పూల రెక్కలను, అలాగే చెరుకుగడలను, చాక్లెట్స్ లేక బిస్కెట్స్ అనేవి మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు. కానీ ఈ 5 మాత్రం కంపల్సరీగా 5 వస్తువులను కలుపుకోవాలి. ఇది సాంప్రదాయం ఉంటేనే పోయాలని ఏమీ లేదండి. సాంప్రదాయం లేకున్నా పిల్లలకు పోయాలనుకున్న వాళ్ళు పోయచ్చు. కాకపోతే ఫస్ట్ సారి పోయాలనుకున్న వాళ్ళు పిల్లలకు బేసి సంఖ్య ఉండే విధంగా చూసుకోవాలి. అంటే 1 సంవత్సరం కానీ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఆడ్ నెంబర్ ఉండే విధంగా చూసుకొని పోసుకోవాలి. 11 సంవత్సరాల వరకు పోయొచ్చండి పిల్లలకు. కొంతమంది 5 సంవత్సరాల వరకు పోస్తారు, కొంతమంది 11 ఇయర్స్ వరకు పోస్తారు. రేగి పళ్ళను పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు, కుంకుమ, అక్షింతలు, తాంబూలం, తమలపాకుల్లో 2 అరటిపండ్లు, పూలు, ఒక జాకెట్ ముక్క వచ్చిన వారికి తాంబూలం ఇవ్వాలి. ఈ రేగి పండ్లను పిల్లలకు తల మీద ఎందుకు పోస్తారంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. అది ఏంటంటే, శివుని కోసం నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. బదరీ ఫలం అంటే రేగి పండ్లను బదరీ ఫలం అని అంటారు. ఆనాటి సంఘటన ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. ఈ భోగి పండ్లను పిల్లల తలపై నుండి పోస్తారు కాబట్టి పిల్లలు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తారు. పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెప్పిన మాట. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. ఇలా ఈ భోగి పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అందుకే పిల్లలకు భోగి పండుగ రోజు సాయంత్రం పూట ఈ భోగి పళ్ళను పోస్తారు. ఈ భోగి పండుగ రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. అలాగే బొమ్మల కొలువులను కూడా చేస్తారు. విలేజెస్లో అయితే ఇవన్నీ బాగా పాటిస్తారండి. పిల్లలకు భోగి పళ్ళను పోసే ముందుగా వాళ్ళకి పొద్దున్నే మనము తలస్నానం అనేది చేపియాలి. స్నానం ఎలా చేపియాలి అంటే, ఫస్ట్ కొబ్బరి నూనె, ఆముదము కొంచెం గోరువెచ్చగా చేసి వాళ్ళకు ఒళ్ళంతా బాగా అప్లై చేసి, తర్వాత నేను బియ్యం పిండి, శనగపిండి, పసుపు ఆ మూడింటిని కలిపి సున్నిపిండిని తయారు చేశానండి. అలాగే ఆముదము, కొబ్బరి నూనె కలిపి కొంచెం గోరువెచ్చగా చేయాలి. ఈ నూనెని అప్లై చేశాక వాళ్ళకు ఒళ్ళంతా ఈ సున్నిపిండితో వాళ్ళకు ఒళ్ళంతా శుభ్రం చేసి తర్వాత వాళ్ళకు వాటర్తో స్నానం చేపియాలి. అలాగే కుంకుడికాయలతో తలస్నానం చేపిస్తే చాలా మంచిది. కానీ మరీ చిన్నపిల్లలు అయితే కుంకుడికాయలతో పోసుకోలేరు కాబట్టి వాళ్ళకి షాంపూనే బెటర్. పెద్దలు అయితే కుంకుడికాయలతో పోసుకోవచ్చు. దీన్ని అభ్యంగన స్నానం అని అంటారు. ఇలా స్నానం చేపించాక వాళ్ళకి పట్టు వస్త్రాలు వేసి, కొత్త బట్టలను వేసి వాళ్ళని మంచిగా అలంకరించి
మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు అలాగే ముత్తైదువులను పిలిచి వాళ్ళ చేత భోగి పళ్ళను పోపియాలండి పిల్లలకు. కొంతమంది 3 సార్లు పోస్తారు, కొంతమంది 5 సార్లు పోస్తారు. 3 సార్లు పోస్తే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి వాళ్ళకు భోగి పళ్ళను పోయాలి. ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు కొంతమంది పిల్లలు తింటూ ఉంటారు. సో వాటిని అసలు తిననీయవద్దు, అవి దిష్టి తీస్తున్నాం కదా, సో వాటిని వాళ్ళు తినకుండా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఈ వీడియోలో అయితే మా పిల్లలకు భోగి పళ్ళను పోస్తున్నామండి. నేను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచాను. ఈ సంక్రాంతి పండగకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మేము భోగి పళ్ళు అనేది అక్కడ చేశాము. మనం చిన్నగున్నప్పుడు మన పెద్దలకు కొంతమందికి ఈ సంప్రదాయాలన్నీ తెలియవండి. వాళ్ళు ఎలా పెరిగారో మనని కూడా అలాగే పెంచుతారు. సో మనము మన పిల్లల జనరేషన్లో ఉండే సంప్రదాయాలన్నీ మనం పాటించాలి. అవి పిల్లలకు ఏదో ఒక విధంగా వాళ్ళ భవిష్యత్తును మంచిగా చేస్తుంది. ప్రతి సంప్రదాయం అనేది ఏదో ఒక కారణం ఉంటేనే మన పెద్దలు పెడతారు. సో ఈ భోగి పళ్ళను కూడా సంప్రదాయం ఉంటేనే పాటించాలని ఏమీ లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు, ఎవరైనా వాళ్ళ పిల్లలకు పోయాలనుకున్న వాళ్ళు ఈ భోగి పళ్ళను సంతోషంగా పోయొచ్చండి. దీనివల్ల ఎటువంటి నష్టం అనేది జరగదు. కొంతమందికి అపోహలు ఉంటాయి, మాకు లేదు, మా పెద్దవాళ్ళు ఎవరు పోయలేదు, ఇలా పోస్తే ఏమన్నా అవుతుందో. ఒక మంచి పని చేసేటప్పుడు ఏది చెడు అనేది, ఏ కీడు అనేది జరగదు. ఏదన్నా చెడు పని చేస్తే అవుతుంది, కానీ మంచి పని చేస్తే అది లాభాన్ని ఇస్తుంది, కానీ చెడును మాత్రం చేయదు. ఈ సంప్రదాయాలన్నీ మనము మన పిల్లలకు చేయడం వల్ల వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకు కూడా పాటిస్తారు. సో మనమే పిల్లలకు చిన్నగా ఉన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే ఎలాగుంటుంది, దీపావళి అంటే ఎలాగుంటుంది, ప్రతి ఒక్క ఫెస్టివల్ ఒక విశిష్టతను వాళ్ళకు మనం తెలియజేయాలి. ఇప్పుడు చాలా స్కూల్స్లలో కూడా సంక్రాంతి, దీపావళి, దసరా ఇలా రాగానే వాళ్ళకి ఆ పండుగ రోజు ఏమేం చేస్తారో ఆ విశిష్టత మొత్తం వాళ్ళకు స్కూల్స్లలో చేసి చూపిస్తారు. పిల్లలకు బొట్టు పెట్టి భోగిపళ్ళు పోసి అక్షింతలు వేశాక ఈ విధంగా మనము పిల్లలకు హారతి అనేది ఇవ్వాలి. భోగిపళ్ళు పోసాక వాళ్ళకు కాలు మొహం కడిగి బట్టలు మార్చాలి. ఎందుకంటే అవి దిష్టి తీసిన భోగి పండ్లు కాబట్టి దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాలు ముఖం కడగాలి. నేనైతే ఈ విధంగా మా పిల్లలకు భోగి పళ్ళను పోసామండి. ఆ పోసిన భోగి పళ్ళను ఒక కవర్లో వేసుకోవాలి. ఆ చిల్లర కాయిన్స్ని మనము ఎవరన్నా పేదవాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే చాలా మంచిది. ఈ భోగి పళ్ళను ఎక్కడన్నా పారే నీటిలో పడేయచ్చు. ఈ భోగి పళ్ళను పోసాక వచ్చిన పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవ్వాలి. వచ్చిన పెద్దవాళ్ళకు కాళ్ళకు పసుపు పూసి వాళ్ళకు తాంబూలం అనేది ఇవ్వాలి. ఈ విధంగా భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. సాయంత్రం 6 తర్వాత ఈ భోగి పళ్ళను పోస్తే చాలా మంచిది. సూర్యాస్తమయం అయ్యాక ఈ భోగి పళ్ళను పిల్లల తల మీద పోయాలి. కింద పడిన భోగి పళ్ళను, అక్షింతలను తొక్కకూడదు. వాటిని ఒక బట్టతో తుడిచి ఒక కవర్లో వేసుకొని ఒక నదిలో పారే నీటిలో పడేయాలి. భోగి తర్వాత మరుసటి రోజు సంక్రాంతి అండి. సంక్రాంతి పండుగకు సూర్యదేవునికి పూజ చేస్తారు. మేము ఈ విధంగా పసుపు పూసి బొట్లు పెట్టి తమలపాకులు
2 అరటిపండ్లు దీపం పెట్టి సూర్యునికి పూజ చేస్తున్నామండి. నైవేద్యంగా పరమాన్నం చేశాము. సూర్యదేవునికి నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టి సంక్రాంతి పండుగ రోజు సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తే చాలా మంచిది. చాలామంది సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు కూడా పూజ చేసి మనం చేసిన పిండి వంటలను, కొత్త బట్టలను పెద్దల ముందు పెట్టి వాళ్ళ దీవెనార్తులు అనేది తీసుకుంటారు. దసరాకి కూడా చేస్తారు, చాలామంది సంక్రాంతికి కూడా చేస్తారు. తర్వాత సూర్యదేవునికి దీపం పెట్టాక టెంకాయ కొట్టుకొని సూర్యదేవుణ్ణి పూజించుకోవాలి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలో అడుగు పెడతాడు. సో ఆ రోజు సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తున్నానండి. ఈ విధంగా మేము సంక్రాంతి పండుగ రోజు సూర్యునికి పూజ చేశాము. సూర్యునికి నైవేద్యం పెట్టాలని పరమాన్నము ఏదో ఒకటి పెట్టాలని ఏం కాదు, చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఒకవేళ టైం లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క పెట్టి ఈ విధంగా సూర్య భగవానునికి నమస్కరించుకోవాలి. సంక్రాంతి పండుగ రోజునే కాదు, మార్నింగ్ మనం స్నానం చేసిన తర్వాత ఫస్ట్ సూర్య భగవానుడికి నమస్కరించుకొని మనం పూజ అనేది చేస్తే చాలా మంచిది. తర్వాత సూర్య భగవానునికి హారతి ఇచ్చాము టెంకాయ కొట్టి. ఇక మా పిల్లలు కైట్ ఎగిరేస్తాము అనేసి అంటున్నారు. ఈవినింగ్ అయ్యింది, ఇంకా మేము కైట్ ఎగిరేయడానికి మేడపైకి వచ్చాము. గాలి రావట్లేదు, ఇక మెల్లమెల్లగా గాలి వస్తుంది. మేము ఎగిరేసే కైట్ మెల్లమెల్లగా పైకి పోతుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గాలిపటాలను ఎందుకు ఎగిరేస్తారంటే ఫెస్టివల్ రోజు అందరము ఒక దగ్గరే సంతోషంగా ఉంటాం కదా, సో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సరదా కోసం ఎగిరేస్తారు. మా గాలిపటం అయితే చాలా పైకి వెళ్ళిందండి. మేమైతే సంక్రాంతి పండుగను ఈ విధంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. డైలీ లైఫ్లో అందరూ బిజీగా ఉంటారు. కనీసం ఇటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు అన్నా అందరము ఒక చోట కలిసి ఇలా చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చిన్న చిన్న సంతోషాలే పిల్లలకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో మనము పనుల వల్ల వాళ్ళ సంతోషాలు అనేది మనము దూరం చేయకూడదు. ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.